వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ మాట్లాడుతున్నాను. సో జోసాకి సంబంధించిన కౌన్సిలింగ్ జరుగుతున్నాయి ఇప్పుడు. అట్లాగే చాలామంది విద్యార్థులు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, యాక్చువల్గా నేను కొంత అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండడం వల్ల నేను మామూలుగా ఈ రకంగా నేను వీడియో చేయడం జరుగుతుంది స్టూడియోలో కాకుండా. సో జోసా కౌన్సిలింగ్లో చాలామందికి మరి వాళ్ళు అనుకున్నటువంటి డ్రీమ్ కాలేజెస్ రానప్పుడు కానీ, లేకపోతే డ్రీమ్ కోర్సెస్ రానప్పుడు కానీ ఎక్కువగా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా ఇబ్బంది పడినప్పుడు జాయిన్ అయిన తర్వాత ఎట్లా కోపప్ అవ్వాలనేది నేను సపరేట్ వీడియో చేస్తాను. అట్లా కాకుండా ఇప్పుడు ఈ వీడియో దేని గురించి అంటే, ఎవరికైతే జనరల్గా 2000 లేకపోతే 2500 అప్ టు 10,000 వరకు జేఈ అడ్వాన్స్డ్లో ర్యాంక్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళు చాలామంది కొంతమంది సాటిస్ఫై అవ్వకుండా మళ్ళీ లాంగ్ టర్మ్కి వెళ్ళాలా, లేకపోతే ఎట్లా వెళ్ళాలి, మేము ఓల్డ్ ఐఐటీస్లో వస్తాం అనుకున్నాం, లేకపోతే కంప్యూటర్ సైన్స్ కావాలి, మాకు ఈసీ వస్తుంది, మాకు వేరే అదర్ బ్రాంచెస్ ఇంట్రెస్ట్ లేదు అన్నటువంటి ఏదైతే ఉందో, ఇది చాలామంది విద్యార్థులు వాళ్ళ యొక్క బాధను కానీ, లేకపోతే ఆ యొక్క ఇది కానీ వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడడం కానీ, కొంతమంది మాతో చెప్పడం కానీ, మెసేజెస్ అవడం కానీ జరుగుతుంది. సో దీనికి సంబంధించి నేను ఇచ్చే సలహా ఏంటంటే, జాయిన్ అయిపోయిన తర్వాత ఎట్లా కోపప్ అవ్వాలి, అలాంటి ఇబ్బందుల నుంచి అన్నది నేను సపరేట్గా చేసినప్పటికీ, ఇప్పుడు లాంగ్ టర్మ్కి వెళ్ళాలా లేకపోతే ఎట్లా ప్లాన్ చేయాలి కెరియర్ అన్నప్పుడు నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఎవరికైతే కొంచెం 12th మంచి పర్సంటేజ్ వచ్చి ఉంటుందో, జేఈ అడ్వాన్స్డ్లో 10,000 ఆర్ 8,000 ర్యాంక్ లోపు ఉండి జనరల్గా వాళ్ళు అనుకున్నటువంటి కాలేజీ రాకపోతే, జనరల్గా ఏదైనా ఓపెన్ కేటగిరీ అలా ఉన్నప్పుడు రాకపోతే, లాంగ్ టర్మ్ మీరు తీసుకోవాలనుకున్నట్లయితే ఒక ఆప్షన్ ఉంటుందండి. ఎవరైతే కొంచెం టాప్ సెక్షన్స్ ఉంటాయో, నారాయణ కానీ, చైతన్య కానీ, ఫిడ్జీ కానీ, ఆకాశ్ కానీ, అలీన్ కానీ, రెజనెన్స్ కానీ, ఇలాంటి కొంచెం కార్పొరేట్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే మనకి ఉన్నాయో, ఈ ఇన్స్టిట్యూట్స్లో జనరల్గా 11th సిలబస్ 12th సిలబస్ కలిపి 1 yearలో జూన్ ఎండింగ్ కంప్లీట్ చేసేస్తారు. జనరల్గా జూన్ ఎండింగ్ ఆర్ అట్ మోస్ట్ జూలై ఎండింగ్, జూన్ ఎండింగ్ ఇప్పుడైతే చాలా కార్పొరేట్ ఇన్స్టిట్యూట్స్, కొన్ని అయితే మీకు జూలై ఆగస్ట్ వరకు కూడా అవకాశం ఉంటుందండి. తర్వాత ఈ టాప్ సెక్షన్స్ ఏవైతే ఉన్నారో, ఇప్పుడు ఫిడ్జీ అంటే ఫార్ములా 24 అని, లేకపోతే చైతన్య అయితే ఇప్పుడు కాకతీయ హిల్స్లో కానీ, లేదా డిడి కాలనీ కానీ, నారాయణ అయితే ఎలాగైతే కొన్ని ప్లేసెస్లో ఉంటాయో, అలీన్ అయితే కోట స్టూడియో బ్యాచెస్ కానీ, స్టార్ బ్యాచెస్ కానీ, అహ్మదాబాద్ కానీ, ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్లో మనకు ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటేనండి, సెకండ్ ఇయర్ అంతా కూడా మొత్తం కంప్లీట్గా రివిజన్ పెట్టేస్తారు. అంటే క్లాసులు ఎక్కువ చెప్పరు, బట్ మోర్ ప్రాక్టీస్ చేస్తారు. డౌట్స్ వస్తే టాప్ సెక్షన్స్లో జనరల్గా ఫ్యాకల్టీ అవైలబుల్గా ఉంటారు, చాలా హై పెయిడ్ ఫ్యాకల్టీ ఉంటారు. కాబట్టి ఆ 1 year అనేది జనరల్గా వాళ్ళకి ఎవ్రీ వీక్ ఎగ్జామ్ పెట్టేస్తారు. మెయిన్స్ అడ్వాన్స్డ్ పెడతారు. ఎక్కువ సెల్ఫ్ స్టడీ ఉంటుంది. డౌట్స్ వస్తే టీచర్స్ ఉంటారు. మధ్యలో ఏదైనా అవసరం ఉన్నట్లయితే క్లాసులు చెప్తారు, బట్ క్లాసులు తక్కువ ఉంటాయి. సో ఏదైతే టాప్ బ్యాచెస్ ఉంటారో జనరల్గా క్వాలిటీ స్టూడెంట్స్ టాప్ లేయర్లో ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఇచ్చి రివిజన్ ప్లాన్ ఏదైతే ఉంటుందో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. వీలున్నంత వరకు కూడా ఆ టాప్ సెక్షన్లో ఉన్న రివిజన్ బ్యాచ్లోకి మీరు వెళ్ళిపోతే డెఫినెట్గా మీ ర్యాంకు ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. నార్మల్గా మీరు 2,000 3,000 ర్యాంకు అట్లా వస్తేనే తీసుకుంటారు వాళ్ళు. అంతే తప్ప సార్ నాకు 40,000 వచ్చింది, లేదా 30,000 ర్యాంక్ వచ్చింది, లేదా మెయిన్స్ నుండి 95% వచ్చింది, టాప్ సెక్షన్లో తీసుకోండి దయచేసి ట్రై చేయండి, వాళ్ళకి ఎవడో పట్టించుకోరు మిమ్మల్ని. సో ఇది రియాలిటీ. ఇది సో మీకు నచ్చకపోయినా, బట్ ఒక 1000 ర్యాంకు, 1,500, 2,000 సరే వాళ్ళు ఎందుకు వెళ్ళాలి, లాంగ్ టర్మ్కి జాయిన్ అయిపోవచ్చు కదా అనేది సపరేట్ డిబేట్. అది ఆల్ డిపెండ్స్ అపాన్ ఇండివిజువల్ ఇంట్రెస్ట్ అండి. అది వాళ్ళు వెళ్ళాలా వెళ్ళకూడదా, వాళ్ళు దేని గురించి వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళ ఇండివిజువల్ ఇంట్రెస్ట్, వాళ్ళకున్న అంబిషన్స్, వాళ్ళకున్న ఎబిలిటీ, లేదా వాళ్ళకున్న డ్రీము, వాళ్ళకున్న చదివి అంత కెపాసిటీ, ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవన్నీ ఇండివిజువల్గా ఉంటుంది. బట్ వెళ్దాము అనుకున్నటువంటి విద్యార్థులు నేను వీడియో చేస్తున్నాను, అందరిని వెళ్ళమని కాదు. అట్లాగే టాప్ సెక్షన్కి వెళ్ళకుండా వేరే చోటకి కానీ లాంగ్ టర్మ్కి వెళితే ఈ ర్యాంక్ వచ్చి అసలు ఆ ర్యాంక్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వచ్చిన ర్యాంక్తో ఏదో కాలేజీ జాయిన్ అయిపోండి. సో ఇది ఒకటి. కానీ ఒకవేళ రాకపోతే ఏంటి సార్, మాకు 2,000 వచ్చింది మెయిన్స్లో, లేకపోతే మాకు ఎటు కాకుండా అయిపోతుంది కదా అన్నటువంటిది ఏదైతే ఉంటుందో, నేను చెప్పే సలహా ఏంటంటే, స్పెసిఫిక్గా నేను 5,000 6,000 8,000 ర్యాంక్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, వీళ్ళ అబ్రాడ్ వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్కి లేదా వరల్డ్ టాప్ 50 యూనివర్సిటీస్కి
మంచి ప్రెస్టీజియస్ కాలేజ్ ఆక్స్ఫర్డ్ కానీ, లేకపోతేనేమో క్యాంబ్రిడ్జ్ కానీ, ఇంపీరియల్ కాలేజ్ లండన్ కానీ, లేకపోతే యూసీఎల్ కానీ, ఎడిన్బ్రా కానీ, లేకపోతే ఎన్యూఎస్ కానీ, ఎన్టీయూ కానీ, లేకపోతే యూఎస్ లో ఉన్నటువంటి టాప్ స్కూల్స్ ఐవీ లీగ్స్ కానీ, మిగతా ఏవైతే కొంచెం ప్రెస్టీజియస్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో అట్లాంటి కాలేజెస్ కి ఈ లాంగ్ టర్మ్ తీసుకుంటూ కూడా ట్రై చేయొచ్చు. ఎట్లా ఎందుకు నేను వీళ్ళకే చెప్తున్నాను అంటేనండి, వీళ్ళ ఎగ్జామ్స్ చాలా టఫ్ ఉంటాయి. ఇప్పుడు టీఎంయూ ఎగ్జామ్ అని, స్టెప్ ఎగ్జామ్ అని, లేకపోతే ఎంఏటీ ఎగ్జామ్ అని, పిఐటీ ఎగ్జామ్ అని, లేకపోతే చాలా ఎగ్జామ్స్ అండి, ఈక్విడ్ ఎగ్జామ్ అని, స్పెసిఫిక్ గా మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ టెస్ట్ చేసే ఎగ్జామ్స్ చాలా చాలా ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ ఎగ్జామ్స్ నార్మల్ స్టూడెంట్ రాయలేటిది. ఇది రియాలిటీ. జనరల్ గా ఎవరైతే కొంచెం బెటర్ 2000, 1000 ర్యాంక్ ఆ కేపబిలిటీ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే జేఈ అడ్వాన్స్డ్ లో ఉంటారో వాళ్ళు ఈ ఎగ్జామ్స్ క్రాక్ చేయగలరు. ఇంటర్ పర్సెంటేజ్ బాగున్నట్లయితే మేబీ యూకే లాంటి దేశాల్లో స్కాలర్షిప్స్ అయితే రాకపోవచ్చు, కానీ బట్ మిగతా యూఎస్ లాంటి కంట్రీస్ లో స్కాలర్షిప్ వచ్చే అవకాశం ఉంటుంది. 100% స్కాలర్షిప్ వస్తుందా రాదా అనేది ఇప్పుడు ఈ స్టేజ్ లో నేను స్టూడెంట్ బట్టి, అతనుకున్న క్రెడెన్షియల్స్ బట్టి, అతనుకున్న పాస్ట్ అచీవ్మెంట్స్ బట్టి, ఫ్యూచర్ లో ఉన్న దాన్ని బట్టి నేను చెప్పగలను తప్ప, బట్ జనరల్ గా అయితే స్కాలర్షిప్స్ వచ్చే అవకాశాలు యూఎస్ లో ఉంటాయి. జనరల్ గా యూకేలో అయితే ఉండవు. సింగపూర్ లో జనరల్ గా వచ్చే అవకాశం ఉంటుంది. ట్యూషన్ గ్రాంట్ అంటారు. మనం కానీ 3 years 6 years వరకు వర్క్ చేస్తానంటే వాళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుందండి. సో వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, సరే ఇప్పుడు జేఈ అడ్వాన్స్డ్ లాంగ్ టర్మ్ బ్యాకప్, అబ్రాడ్ బ్యాకప్ అన్నది టైం డిసైడ్ చేస్తుంది. బట్ మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలాంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవి ట్రై చేయొచ్చు. నేను అవే ఎందుకు ట్రై చేయాలి అని నేను చెప్తున్నాను అంటే, అది నార్మల్ స్టూడెంట్స్ వల్ల కాదండి ఎగ్జామ్స్ రాయడం. సో డెఫినెట్ గా జేఈలో ఆల్రెడీ ప్రూవ్ అయినటువంటి క్యాండిడేట్స్ 7,000, 8,000, 5,000 ర్యాంక్ వచ్చిన ఎవరైతే ఉంటారో వాళ్ళు టాప్ లెవెల్ ఏదైతే ఏం చేస్తున్నారో వాళ్ళు డెఫినెట్ గా అటు అడ్వాన్స్డ్ లో టాప్ సెక్షన్ లో కానీ ఉన్నట్లయితే ఉంటుంది అవకాశం. టాప్ సెక్షన్ లో మీకు ఏమైనా కనెక్షన్స్ ఉంటే పట్టుకుని ఏదో రకంగా ట్రై చేయండి. నేను ఈ వీక్ లోనే ఒక 2 స్టూడెంట్స్ కూడా నేను టాప్ సెక్షన్స్ పంపించాను. నేను కొంచెం మంచి స్టూడెంట్స్ 2000 ర్యాంక్ వచ్చిన 2500 ర్యాంక్ వచ్చిన వాళ్ళని. సో వాళ్ళు మీరు ఎంకరేజ్ చేస్తున్నారా, వాళ్ళు వెళ్తాం వల్ల లాభం ఉంటుందా లేదా నష్టం ఉంటుందా, ఇది సపరేట్ డిబేట్ అండి. నేను ఆల్రెడీ చెప్పాను, అది వేరు. వెళ్దామని డిసైడ్ అయిపోయిన గురించి నేను మాట్లాడుతున్నాను ఇక్కడ. ఎందుకంటే కొంతమంది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్కి వెళ్ళాలని చాలా మంది అనుకుంటా ఉంటారు. పాపం వాళ్ళకు ఉన్న డ్రీమ్ 6th క్లాస్ నుంచో 7th నుంచో చదువుతారు, 5 years 6 years చదువుతారు. పాపం అనుకున్నటువంటి ర్యాంక్ రాకపోవచ్చు రీజన్స్ వల్ల. లేదు నాకు ఇట్లాగే ఉంది డ్రీమ్ అనుకున్నటువంటి విద్యార్థులకు మాట్లాడుతున్నాను. బట్ బ్యాకప్ ఆప్షన్ మాత్రం అబ్రాడ్ లో ఉన్నటువంటి టాప్ 50 యూనివర్సిటీస్ ఏదైతే వరల్డ్ లో ఉన్నాయో టాప్ 50 యూనివర్సిటీస్ కానీ ఏం చేసినట్లయితే కొంచెం ఫైనాన్షియల్ గా మీకు ఎబిలిటీ ఉన్నట్లయితే అడ్మిషన్ వస్తుంది. కొంచెం బెటర్ గా అప్లికేషన్ కానీ ఎవరన్నా కొంచెం అలాంటి వ్యక్తులు కానీ కొంచెం నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తులు అప్లికేషన్స్ పెట్టి టాప్ సెక్షన్స్ టాప్ కాలేజీలు పెట్టగలిగి, అంటే అప్లికేషన్స్ పెట్టగలిగిన ఏదైనా మంచి ఎక్స్పీరియన్స్ ఉండి పెట్టగలిగితే డెఫినెట్ గా వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ సీట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఐఐటీలో కూడా వస్తే ఎట్లాగా రెండిట్లో ఏది బెటర్ అన్నది అప్పుడు వచ్చిన దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇక్కడ జేఈలో ఎలాంటి ర్యాంక్ వచ్చింది, లేకపోతే అబ్రాడ్ లో ఎలాంటి యూనివర్సిటీ వచ్చింది, స్కాలర్షిప్ రాలేదు. సో బ్యాకప్ ఆప్షన్ డెఫినెట్ గా బెటర్ ఉంటుంది. లేదు సార్ నేను లాంగ్ టర్మ్ కోచింగ్ వెళ్ళకుండా డైరెక్ట్ ఓన్లీ అబ్రాడ్ మాత్రమే వెళ్తాను అనుకున్నట్లయితే జేఈ ర్యాంక్ వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటే డెఫినెట్ గా కొన్ని యూనివర్సిటీస్ జేఈ అడ్వాన్స్డ్ ర్యాంక్ కొంత వాల్యూ అనేది ఇవ్వడం జరుగుతుందండి అబ్రాడ్ లో కూడా. సో సరే ఎంత ర్యాంక్ అన్నది పక్కన పెడదాం, బట్ డెఫినెట్ గా అది కొంత అడ్వాంటేజ్ ఉంటుందండి. డెఫినెట్ గా అప్లై చేసినప్పుడు అది మనం రాసినప్పుడు మెయిన్స్ కానీ అడ్వాన్స్డ్ ర్యాంక్ అని ఉంటుంది. సో వాళ్ళు లేదంటే వేరే ఏదైనా కాలేజీలో జాయిన్ అయిపోయి ఒక 1 year పాటు ఏదో ఒక IIITs లోనో NITs లోనో లేకపోతే ఏదైనా జాయిన్ అయ్యి, సో మేబీ ఫ్రెష్ స్టూడెంట్ కింద బిట్స్ ప్లాన్ నుంచి మేము లాస్ట్ ఇయర్ 1 or 2 స్టూడెంట్స్ ని అట్లా గైడ్ చేసి ఇస్తే వాళ్ళు వెళ్ళటం జరిగింది. సో అట్లాగే ఎవరన్నా ఒక 1 year పాటు జాయిన్ అయిపోయి చదువుతూ ఈ ఎగ్జామ్స్ రాయించండి. అబ్రాడ్ సంబంధించిన ఎగ్జామ్స్ ప్రొఫైల్ బిల్డింగ్ చేసుకోవాలి. బట్ అది కొంచెం కష్టం అయినప్పటికీ కూడా ఇట్స్ నాట్ ఇంపాసిబుల్, బట్ ఇట్స్ పాసిబుల్. ఎందుకంటే ఆల్రెడీ జేఈ అడ్వాన్స్డ్ లో కొంచెం 5,000, 6,000 ర్యాంక్ కొట్టాడు అంటే డెఫినెట్ గా ఎంతో కొంత ఎబిలిటీ ఉన్నటువంటి విద్యార్థి కాబట్టి వాళ్ళు ప్యారలల్ గా అటు ఫస్ట్ ఇయర్ అకాడమిక్స్ ప్లాన్ చేసుకుంటూ చేయొచ్చు. బట్ ఫస్ట్ స్టూడెంట్ కింద అప్లై చేస్తారండి. ట్రాన్స్ఫర్ స్టూడెంట్ కాన్సెప్ట్ వేరు, మరి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత యాజ్ ఎ ట్రాన్స్ఫర్ స్టూడెంట్ కింద అప్లై చేయడం వేరు. బట్ అలా కాకుండా ఫస్ట్ ఇయర్ చదువుతూ మళ్ళీ ఫస్ట్ ఇయర్కి అప్లై చేయడం వేరు. మళ్ళీ ఫస్ట్ ఇయర్కి ఎందుకు అప్లై చేయాలి సార్, 1 year వేస్ట్ కదా అంటే స్కాలర్షిప్లు ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంటాయి, కొంచెం నెంబర్ ఆఫ్ సీట్స్ ఎక్కువ ఉంటాయి ట్రాన్స్ఫర్ స్టూడెంట్స్ తో కంపేర్ చేసినట్లయితే. సో ఆ ఉద్దేశంతో జనరల్ గా కొంతమంది యాజ్ ఎ ట్రాన్స్ఫర్ స్టూడెంట్ కింద అప్లై చేస్తారు. లేదు సార్ మాకు స్కాలర్షిప్స్ అవి రావాలి. కొన్ని ఇప్పుడు యూకే ఉందనుకోండి, ఆక్స్ఫర్డ్ లేకపోతే ఇలాంటివి ఉన్నాయనుకోండి, ఎడిన్బ్రా కానీ, అసలు ట్రాన్స్ఫర్ స్టూడెంట్ కింద తీసుకోరండి. అసలు ఫ్రెష్ స్టూడెంట్ కింద తీసుకుంటారు. మీరు 1 year చదవండి, 2 years చదవండి. సో ఇలాంటి చిన్న టెక్నికల్ ఆస్పెక్ట్స్ అయితే ఉన్నాయి. సరే అది పక్కన పెడదాం మనం. సో ఏదైనా కాలేజ్ చదువుతూ ఈ ఎగ్జామ్స్ ఏవైతే ఆల్రెడీ అప్లికేషన్స్ అన్ని ఓపెన్ అయిపోయినాయి. ఇప్పుడు ఎందుకు నేను స్పెసిఫిక్ గా నేను ఈ వీడియో చేస్తానంటే ఈ మధ్యన ఒక 4-5 స్టూడెంట్స్ దానికి సంబంధించి నాతో మాట్లాడటం జరిగింది. సో డెఫినెట్ గా ఇది మిగతా స్టూడెంట్స్ కూడా వెళ్ళాలి ఈ ఇన్ఫర్మేషన్ అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో ఇమీడియట్ గా నేను చేయడం జరుగుతుందండి. సో దయచేసి మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈ పర్టికులర్ కాన్సెప్ట్ ఏదైతే మీకు ఉందో
అప్లై చేయాలి, మనం మంచి కాలేజీకి వెళ్ళాలి అనుకున్నప్పుడు అప్లికేషన్స్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయినాయి, దానికి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా ముందే రిజిస్టర్ చేయాలి. సో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ సెప్టెంబర్లో కొన్ని డెడ్ లైన్స్ ఉంటాయి, అక్టోబర్ కొన్ని ఉంటాయి, అక్టోబర్ 15 ఉంటాయి, నవంబర్ 1 ఉంటాయి, నవంబర్ 30 ఉంటాయి, ఇట్లా ఉంటాయి డెడ్ లైన్స్. సో యూఎస్ లాంటి దేశాలంటే జనరల్గా 20-25 యూనివర్సిటీస్ పెట్టాలి టాప్ కాలేజీలు. అది అన్నీ ఎందుకు పెట్టాలన్నది సరే అవగాహన లేక మీకు అనిపించవచ్చు, అది అన్నీ పెట్టాలండి. టాప్ కాలేజీలు పెట్టుకుని అన్నీ పెడతారు. టాప్ స్టూడెంట్స్ ఎట్లా వెళ్తారు అనేది 1% కూడా వెళ్ళరు కాబట్టి మీకు తెలియదు వాళ్ళు ఏం చేస్తారు. అందువల్ల ప్రతిదీ కొత్తగా ఉంటాయి నా మాటలో, బట్ పెట్టాలండి జనరల్గా. సో ఎక్కువ కాలేజ్ పెట్టాలి కాబట్టి ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం అండి. ఎర్లీ యాక్షన్స్ అని, ఎర్లీ డిసిషన్స్ అని ఇట్లా చాలా ఉంటాయండి. ఎర్లీ రిస్ట్రిక్టెడ్ యాక్షన్స్ అని, రెగ్యులర్ డిసిషన్స్ అని, లేకపోతే ED1 అని, ED2 అని చాలా ఉంటాయండి ఇందులో యూఎస్కి సంబంధించి. అట్లా యూకే సంబంధించిన ఎగ్జామ్స్ ముందే రిజిస్టర్ చేసుకోవాలి డెడ్ లైన్ కంటే ముందు. ఆ ఎగ్జామ్స్ మళ్ళీ ప్రిపరేషన్ ఉంటుంది. ఇవన్నీ ఆల్ దీస్ థింగ్స్ ఆల్రెడీ స్టార్టెడ్. సో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అక్టోబర్ కల్లా అయిపోతాయండి. చాలా వరకు డెడ్ లైన్స్ అన్ని అక్టోబర్ 15కి అయిపోతాయి, లేకపోతే కొన్ని నవంబర్కి అయిపోతాయి. బట్ అప్లికేషన్ చేయడానికి అక్టోబర్ 15 డెడ్ లైన్ కదా అంటే అక్టోబర్ 1 తారీఖు స్టార్ట్ చేస్తే అక్టోబర్ 15 పంపలేరండి. ఇట్ టేక్స్ మంత్స్ టుగెదర్ అండి. అప్లికేషన్స్ తయారు చేయడం అనేది చాలా టైం పడుతుంది. టాప్ కాలేజ్ ఇప్పుడు ఏ బ్రౌన్ యూనివర్సిటీకో, లేకపోతే ఏ కార్నల్ యూనివర్సిటీకో, లేకపోతే ఏదైనా టాప్ కాలేజీలు ఏదైనా మిచిగాన్ అన్ హార్బర్కో, లేకపోతే జార్జియా టెక్కో, లేకపోతే CMUకో, లేకపోతే వాషింగ్టన్ సియాటిల్కో, టెక్సాస్ ఆస్టిన్కో, ఇట్లాంటి టాప్ లేయర్ లో ఉన్నటువంటి కాలేజెస్ అప్లికేషన్స్ పెట్టాలంటే జస్ట్ ఏదో అప్లోడ్ చేసేయడం కాదండి. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం అండి, లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ పెట్టవలసి ఉంటుంది దానికి. ఇట్స్ నాట్ దట్ ఈజీ, అంత ఈజీ కాదు. ఇప్పుడు ఇండియాలో IIT ముంబైకి వెళ్ళడం ఎంత కష్టమో అక్కడికి టాప్ కాలేజీకి వెళ్తాం కూడా అంతే కష్టం. కాకపోతే ఆ కష్టం స్టూడెంట్ చేయక్కర్లా. స్టూడెంట్ తరపు నుంచి ఉన్నటువంటి అందులో ఉన్న ఎక్స్పర్ట్స్ ఏదైతే ఉంటారో కొంత లోడ్ వాళ్ళు తీసుకుంటారు. బట్ దే ఆల్సో నీడ్ మినిమం 4 to 5 months టైం టు ప్రిపేర్ ది ప్రొఫైల్. చాలా మంది స్టూడెంట్స్ అయితే మేమైతే 10th క్లాస్ అయిన స్టూడెంట్స్ కొంతమందిని గైడ్ చేస్తూ ఉంటాం, 10th నుంచి గైడ్ చేస్తాం. ఇట్ టేక్స్ 1.5 year టైం అండి. సో ఆల్రెడీ అడ్వాన్స్ లో కొంచెం బెటర్ ర్యాంక్ వచ్చింది కాబట్టి వాళ్ళకి కొంచెం ఎక్కువగా అవకాశం ఉంటుందండి. ఈసారి మీకు వచ్చినటువంటి MIT అడ్మిషన్స్ కానీ, ఐవీ లీగ్స్ అడ్మిషన్స్ కానీ చాలా మంది అడ్వాన్స్డ్ ర్యాంకర్స్ వాళ్ళందరూ. సో ఆల్మోస్ట్ మోర్ దాన్ 60-70% ఆఫ్ ది స్టూడెంట్స్ అడ్వాన్స్ లో టాప్ ర్యాంక్స్ క్రాక్ చేసిన వాళ్ళే ఉన్నారండి. ఆల్మోస్ట్ టాప్ 500, టాప్ 1000 అట్లాగా ఉన్నారండి. సో ఎందుకంటే వాళ్ళు అకాడమికల్ గా స్ట్రాంగ్ గా ఉంటారు కాబట్టి ఫర్దర్ ఎగ్జామ్స్ సరే SAT రాసేస్తాను, IELTS రాసేస్తాను, ఇంటర్ పర్సెంటేజ్ ఉంటేనే వెళ్ళిపోయి కాలేజీలు అయితే కాదు. సో అలాగే ఒక హైదరాబాద్ లోనే వేల మంది ఉంటారండి. అలా కాదండి, చాలా చూస్తారండి. ఒక్కొక్క కాలేజీ అప్లికేషన్ ఇండివిజువల్ గా హ్యాండిల్ చేయాలి. ఒక్కొక్క కాలేజ్ అప్లికేషన్ 25 MIT అయితే 25 యాక్టివిటీస్ ఉంటాయి. 25 యాక్టివిటీస్ ఫిల్అప్ చేయాలంటే అన్ని ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, కో కరికులర్ యాక్టివిటీస్ కొంత క్రియేట్ చేయాలి. ప్రాజెక్ట్స్ ఉంటాయి, రీసెర్చ్ ఉంటుంది, లేకపోతే కొన్ని క్లబ్స్ ఉంటాయి, రికమెండేషన్ లెటర్స్ ఉంటాయి, చాలా పని ఉంటుందండి ఇదంతా. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. సో అలాంటి ఉద్దేశం ఉన్నట్లయితే ఇమీడియట్ గా మీరు అలర్ట్ అయ్యి సో ముందు నుంచి దాన్ని ప్లాన్ చేసుకోవాలి. ఒక్కొక్క కాలేజీకి కనీసం 5, 6, 8, 10, 14, 20 ఎస్ఏస్ కూడా ఉంటాయి. ఒక్కొక్క కాలేజీ అన్ని ఎస్ఏస్ రాయాలంటే అంత కంటెంట్ ఉండాలండి. ఇష్టం రాయడం కుదరదు. పర్సనాలిటీ రిఫ్లెక్ట్ చేయాలి, కొంత క్రియేట్ చేయాలి. అగైన్ ఇట్ టేక్స్ సమ్ టైం. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ముందు నుంచి ప్లాన్ చేసుకున్నట్లయితే మీకు అడ్వాన్స్డ్ ర్యాంక్ వచ్చి మళ్ళీ ఇంకొకసారి లాంగ్ టర్మ్ తీసుకుంటూ అయినా సరే మీరు అబ్రాడ్ ట్రై చేయొచ్చు. నేను ఎందుకు వీళ్ళని అబ్రాడ్ టాప్ కాలేజీలు ట్రై చేయాలని చెప్తున్నానంటే వీళ్ళకి ఎబిలిటీ ఉంటుంది. ఎవడు పడితే ఆడు నాకు 1,00,000 ర్యాంక్ వచ్చింది సార్, 1,50,000 ర్యాంక్ వచ్చింది, అది ఇంటర్లో 70% వచ్చింది, నేను వెళ్ళిపోతాను టాప్ కాలేజీకి 1 year తీసుకుని అంటే అది సపరేట్ ప్రొసీజర్. నేను వేరే వీడియోలో చెప్పాను. ఆ 12th రీప్లేస్ చేస్తూ APS రాయాలి, క్యాంబ్రిడ్జ్ A levels రాయాలి, వేరే రాయాలి. వీళ్ళైతే ఏం రాయట్లేదండి, జస్ట్ అడ్వాన్స్డ్ ర్యాంక్ ఉంటుంది. స్టేట్ బోర్డ్ అయినా కూడా ఎనఫ్. సో వీళ్ళ కాంబినేషన్ వేరు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. గ్యాప్ తీసుకుని తక్కువ పర్సెంటేజ్ ఉన్నప్పుడు వెళ్ళడం వేరు, గ్యాప్ తీసుకుని అడ్వాన్స్డ్ ర్యాంక్ విత్ 12th మార్క్స్ తో, నాలెడ్జ్ తో, ఎబిలిటీతో వేరే ఎగ్జామ్స్ రాసి వెళ్ళడం వేరు. CBSE అలౌ చేయకపోయినా కూడా వాళ్ళ ఎగ్జామ్స్ ఈజీగా రాయగలరు కాబట్టి సో డిఫరెంట్ ఉంటుందండి. అంటే మేబీ నా వీడియోస్ ఒక్కొక్క వీడియో విన్నప్పుడు ఒక్కొక్క రకంగా అర్థమవుతూ ఉంటుంది. అదేంటి సార్ మీరు ఒక వీడియోలో ఒక రకంగా చెప్పారు, ఇందులోనేమో వేరే కాంట్రాస్ట్ గా చెప్తున్నారు అని కన్ఫ్యూజ్ అయిపోతున్నారు కొంతమంది. అది పూర్తిగా వినాలండి. ఒక 2-3 times వింటే తప్ప అర్థం కాదు. అందులో అన్ని వీడియోస్ వినాలి. అన్ని వీడియోస్ వింటే ఒకదానికి కూడా కనెక్ట్ అవుతుంది. ఒక టైం అదే దాంట్లో CSE వద్దు అని చెప్తాను, దాంట్లో CSEకి వెళ్ళమని చెప్తాను. అంటే ఏ కాంటెస్ట్ లో ఎవరికి వద్దన్నాను, ఏ కాంటెస్ట్ లో ఎవరికి మంచిదని చెప్పాను. ఒకరిని అబ్రాడ్ వద్దని చెప్తాను, ఒకరిని ఉన్నాను. అది పూర్తిగా అర్థం కాకపోవడం వల్ల పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఆ సగం నాలెడ్జ్ తో సరైన అవగాహన లేక తప్పుగా అర్థం చేసుకుంటారు. కాదండి, కంటెస్ట్ వేరు. ఇక్కడ అడ్వాన్స్డ్ ర్యాంక్ రావాలి, 12th మార్క్స్ ఉండాలి, స్టేట్ బోర్డ్ అయినా పర్వాలేదు. వేరే అదర్ ఎగ్జామ్స్ రాయాలి. ఆ అదర్ ఎగ్జామ్స్ ఈ అడ్వాన్స్డ్ ర్యాంకర్స్ రాయగలరు కాబట్టి కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నా. మేబీ కేసు వేరే అయిందనుకోండి, నేను వేరే రకంగా మాట్లాడతా. అసలు మార్కులు తక్కువ వచ్చినప్పుడు కూడా వెళ్ళొచ్చు. మేబీ డిఫరెంట్ ప్రొసీజర్. అది మెడికల్కి వెళ్ళాలా లేదా ఇంజనీరింగ్కి వెళ్ళాలా కదా. ఇంకొకటి ఏంటంటే MPC స్టూడెంట్స్ అడ్వాన్స్డ్ ర్యాంక్ వచ్చిన మెడికల్ కూడా వెళ్ళొచ్చు అండి. ఇట్స్ నాట్ దట్ మెడికల్ కి MPC స్టూడెంట్ అని కాదు. జనరల్గా ఆల్మోస్ట్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్. ఎక్కడికైనా వాళ్ళు మెడిసిన్ కోర్సెస్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుందండి, వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. బట్ ఎబిలిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ విధంగా ట్రై చేసుకుని వెళ్ళొచ్చు. మళ్ళీ క్లియర్ గా అర్థం చేసుకోండి. ఒకటి లాంగ్ టర్మ్ కోచింగ్ టాప్ సెక్షన్స్ మాత్రమే. టాప్ అన్నది అండర్లైన్ చేసుకోండి. టాప్ సెక్షన్ అందరికి అడ్మిషన్స్ ఎవరు అన్లెస్ యూఆర్ ఏదో 1000, 2000, 3000 ర్యాంక్స్ వచ్చి అట్లా ఉంటేనే మీరు ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ ఎవరైనా పట్టుకుని ఏదో రకంగా టాప్ సెక్షన్కి వెళ్ళిపోండి. టాప్ అంటే టాప్ 1 అండి, టాప్ 2 కాదు. మరి 2వ సెక్షన్కి వెళ్తే మళ్ళీ ఉపయోగం లేదు మీకు. టాప్ 1 సెక్షన్కి మీరు కానీ వెళ్ళిపోగలిగితే ఏదైనా ఎవరన్నా
పట్టుకుని వెళ్ళిపోగలిగితే దాంతోపాటు ఇది ప్యారల్గా చేయొచ్చు. మరి సరే అది చదువుతూ ఇది చదవడం కుదురుద్దా అంటే డే స్కాలర్ కింద వెళుతూ కొంచెం ఏదో మేనేజ్ చేసుకుని, మళ్ళీ వాళ్ళకి చెప్పకూడదు ఇన్స్టిట్యూట్ వాళ్ళకి, చెప్తే వాళ్ళు రాయనవరు కాబట్టి ఏదైనా కొంత మేనేజ్ చేసుకుని ఎవరొకళ్ళ గైడెన్స్తో మీరు రెండు కూడా ప్యారల్గా ప్లాన్ చేయొచ్చు. లేదంటే కాలేజీలో ఎక్కడైనా జాయిన్ అయిపోయి ఆ సర్టిఫికేట్స్ ఎట్లా ఇవ్వాలి, ఒరిజినల్స్ ఇవ్వాలా లేకపోతే ఇవ్వకూడదా, లేకపోతే తర్వాత ఒరిజినల్స్ కావాలా, సరే అది కాలేజీ బట్టి మీరు ప్లాన్ చేసుకుని వేరే కాలేజీలో జాయిన్ అవుతూ దానితో పాటుగా సో మీరు ఈ ఎగ్జామ్స్ కూడా కాలేజ్ అయిపోయిన తర్వాత ప్లాన్ చేసుకుని చేయొచ్చు. ఆ ఎగ్జామ్స్ అన్ని జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్లోనే అయిపోతాయి. ఇవన్నీ ఫారెన్కి వెళ్ళి రాయవలసినటువంటి ఎగ్జామ్స్ అన్ని కూడా. నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ కదా సార్, నేను అప్లికేషన్ నవంబర్లో పెడతాను, డిసెంబర్లో నేను మొదలెడతాను అని తెలియక అలా అనుకుంటారు. వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ ప్రొసీజర్స్ వేరు, కాంపిటీషన్ వేరు. ఇది అవగాహన ఉండట్లేదు. జస్ట్ ఏదో ఒక ఏజెంట్ దగ్గరికి వెళ్తే పెట్టేస్తాడు వెళ్ళిపోవడం కుదరదండి. హైదరాబాద్ సిటీ మొత్తం మీద 4-5 కూడా వెళ్ళరు. ఈ టాప్ కాలేజీలు అంత ఈజీ కాదండి. లాస్ట్ టైం కూడా చెప్పాను, కాల్టెక్ మొత్తం 2-3 ఇచ్చాడు అంతే. ఇండియా భారతదేశం మొత్తం మీద MIT 5 ఇచ్చాడు అంతే. ఇవి ఇష్టం వచ్చినట్టు వెళ్ళటం కుదరదండి. మామూలుగా కొలంబియా ఉందనుకోండి, ఇవి ఎవడ పడితే వెళ్ళిపోయే కాలేజీలు కాదు ఇవి. బట్ అడ్వాన్స్డ్ లో కొంచెం సఫిషియెంట్ ర్యాంక్ వచ్చిన తర్వాత డెఫినెట్ గా వాళ్ళు ట్రై చేయొచ్చండి. అంటే అందు గురించి ఎక్కువ కాలేజెస్ పెట్టాలి. ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి. ఈ వర్డ్ ని బలంగా నేను ప్రతి వీడియోలో చెప్తానండి. అది బాగా బలంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ కూడా ఇక్కడ కాలేజెస్ సెలెక్ట్ చేసినప్పుడు ఎలాంటి కాలేజెస్ సెలెక్ట్ చేయాలి, అడ్వాన్స్ ఈ ర్యాంక్ వచ్చినప్పుడు ఎలాంటి ఎగ్జామ్స్ క్రాక్ చేయగలరు, ఇదంతా ఒక రకమైనటువంటి బేరేజ్ వేసుకుని చక్కగా ప్లాన్ చేసుకున్నట్లయితే ఫైనాన్షియల్ ఇబ్బంది లేదనుకున్నప్పుడు మీరు కడుము దిగిపోవచ్చు, వచ్చేస్తుంది. అడ్వాన్స్ రాకపోయినా కూడా డెఫినెట్ గా నెక్స్ట్ ఇయర్ మంచి కాలేజ్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఎప్పటికైనా ఎంఎస్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎంఎస్ అడ్మిషన్స్ చాలా చాలా టఫ్ అండి. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, చాలా సందర్భాల్లో చెప్తున్నాను కానీ చాలా మందికి సరిగా అర్థం కావట్లేదు. ఎందుకంటే చాలా మంది ఏదో ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్ చదివిన వాళ్ళు నెగిటివ్ గా తీసుకుంటున్నారు. ఇక్కడ ఎవరిని హర్ట్ చేయాలని కాదండి, నాకు పూర్తి అవగాహనతో బాధ్యతగా నేను మాట్లాడతాను. ఇట్స్ నాట్ దట్ ఏదో మాట్లాడడం అని కాదండి. ఈ సంవత్సరం కూడా టాప్ 100 ర్యాంకర్స్ లో కూడా ఆల్మోస్ట్ అందరూ సిఎస్కి వెళ్ళారు. ఎందుకంటే నేను అబ్రాడ్ అప్లై చేసినప్పుడు ఒకప్పుడు అంటే సిఎస్ స్టూడెంట్స్ ఉండేవారు కాదు. సిఎస్ లో సబ్ ఫీల్డ్స్ చాలా రకాలు వచ్చేసినాయి. ఈసీ నుంచి, ఎలక్ట్రికల్ నుంచో, వేరే మెకానికల్ నుంచి ఒకప్పుడు సిఎస్ కి అప్లై చేస్తే వెళ్ళేవారు యూఎస్. ఇప్పుడు వెళ్ళట్లేదండి, అడ్మిషన్స్ రావట్లేదు అన్న విషయం బలంగా చెప్తున్నాను. అది వస్తుంది అని చెప్పగలిగే కెపాసిటీ ఎవరికి ఉంటుంది అప్లై చేసినోడు కానీ ఇప్పుడు తెలియదు. అప్లై చేసిన వాళ్ళు టాప్ కాలేజీలో అప్లై చేసిన 1000 ఒకటి ఉంటాడు, మిగిలిన వాళ్ళు అందరూ ఓన్లీ నాయిస్ చేస్తూ ఉంటారు. అది ఉపయోగం లేదండి, రావట్లేదు. ఎందుకంటే ఎవరి ఇయర్ మేము చూస్తాం కదండి, మాకు అవగాహనతో చెప్తున్నమాట. ఒకప్పుడు ఏంటంటే ఈ కంప్యూటర్ సైన్స్ ఎక్కువ ఉండేవాళ్ళు కాదు కాబట్టి ఈసీ వాళ్ళు ఏదైనా ప్రొఫైల్ బిల్డ్ చేసుకుంటే వచ్చేది. ఇప్పుడు కూడా వస్తాయి, ఎక్స్ట్రీమ్ గా ప్రొఫైల్ బిల్డ్ చేయాలంటే. నార్మల్ గా సిహెచ్ చదివినోడికే బిట్స్ పిల్లల నుంచో, త్రిబుల్ ఐటీ హైదరాబాద్ నుంచో పాపం ఇబ్బంది పడుతున్నారండి సీట్స్ రావడం టాప్ కాలేజీల్లో. ఇంక ఈసీ చదివి వెళదాము, ఈసీ క్యాంపస్ ప్లేస్మెంట్ కి పెద్ద ఎఫెక్ట్ ఉండదండి. మీరు ముంబైలోనో, మద్రాసులోనో ఎలక్ట్రికల్, మెకానికల్ చదివినా కూడా ఎక్స్ట్రా కోర్సులు నేర్చేసుకుంటారు, చక్కగా వెళ్ళిపోతారు. సపరేట్ వీడియోలో చేశాను నేను, మేబీ మీకు టెలికాస్ట్ అవుతుంది. బట్ అది వేరండి, నేను క్యాంపస్ ప్లేస్మెంట్ గురించి చెప్పట్లేదు. ఎప్పటికైనా నేను యూఎస్ వెళ్ళాలి లేకపోతే నేను ఎంఎస్ చేయాలి అనుకున్నప్పుడు ఈసీతోనో, మెకానికల్తోనో, కంప్యూటర్ సైన్స్కి వెళ్ళారు. ఈసీకి వెళ్ళొచ్చు, ఎలక్ట్రికల్ వెళ్ళొచ్చు. బట్ అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఎలక్ట్రికల్ కి, మెకానికల్ ఉంటాయి ఉండవా, మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాంటి జీతాలు ఉంటాయన్న దాన్ని మరి పూర్తి అవగాహన తెచ్చుకోవాలి. ఇదన్నీ లింక్ అండి. ఇవన్నీ ఏదో ఒక పాయింట్ తెలుసుకుని దూకేకూడదు. సర్కిల్ మొత్తం, లూప్ అంతా కూడా మొత్తం అంతా క్లోజ్ అవ్వాలి. క్లోజ్ అయితేనే మీకు అలాంటి అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు డెసిషన్ తీసుకున్నట్లయితే ఇబ్బంది ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ, తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే
అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.